టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తన భారత పర్యటనను వాయిదా వేసుకొని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సి ఉంది, కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఎలన్ మస్క్ తన ఇండియా పర్యటన వాయిదా పడిన వారం రోజుల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారని చెప్పారు. ఇండియాలో అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకొని భారత్ మార్కెట్లోకి ప్రవేశించే ప్లాన్లను ప్రకటించవలసి ఉందన్నారు. చైనాలో టెస్లా కార్లకు ఇటీవలే గిరాకీ తగ్గింది. పోటీ సంస్థల నుంచి అందుబాటు ధరలో కార్లు మార్కెట్లకు వచ్చాయి. దీంతో ఇటీవలే టెస్లా తమ కార్ల ధరను గణనీయంగా తగ్గించింది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్, దేశం యొక్క ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాంకేతికత కోసం ఆల్గరిథంలను రూపొందించడం గురించి చర్చించడానికి ఎలన్ మస్క్ చైనాను సందర్శించినట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేయడానికి ఆమోదం పొందేందుకు బీజింగ్లో చైనా సీనియర్ అధికారులతో మస్క్ సమావేశం అయ్యారని పేర్కొన్నారు. ముఖ్యంగా మస్క్ చైనా పర్యటన ప్రజల దృష్టిలో ప్రముఖంగా కనిపించలేదు. రాయిటర్స్ ప్రకారం టెస్లా తన చైనీస్ అనుబంధ సంస్థ ద్వారా సేకరించిన మొత్తం డేటాను 2021 నుండి షాంఘైలో చైనీస్ రెగ్యులేటర్లకు అవసరమైన విధంగా నిల్వ చేసింది. చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో టెస్లా మొత్తం డేటాను అక్కడే స్టోర్ చేస్తుంది. ఎఫ్ఎస్డిని ట్రైన్ చేయడం కోసం ఆ డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటా బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. త్వరలో ఎఫ్ఎస్డిని చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ ఇటీవలే స్వయంగా తెలిపారు.